మార్టిగేజ్ లోన్ అంటే ఏమిటి? పూర్తి వివరాలు మీకోసం. నమస్తే, నేను మీ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మన జీవితంలో వ్యాపార విస్తరణ, పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళు లేదా మెడికల్ ఎమర్జెన్సీ వంటి సందర్భాల్లో అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అటువంటప్పుడు చాలా మంది పర్సనల్ లోన్ వైపు చూస్తారు. కానీ మీ దగ్గర ఒక సొంత ఆస్తి ఉంటే దాని ద్వారా తక్కువ వడ్డీకి మార్టిగేజ్ లోన్ పొందవచ్చని మీకు తెలుసా? ఈ రోజు ఈ వీడియోలో మార్టిగేజ్ లోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మార్టిగేజ్ లోన్ అంటే మీ దగ్గర ఉన్న నివాస గృహము, ఖాళీ స్థలము లేదా కమర్షియల్ షాపులు బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకునే రుణం. ముఖ్యమైన కండిషన్స్: ఆస్తి ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ అయి ఉండాలి, అది ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అయి ఉండాలి, అంటే మీ ఆస్తిపై మీకు పూర్తి అధికారం ఉండి ఉండాలి, ఆ ఆస్తిపై ఎటువంటి ఇతర రుణాలు లేదా కోర్టు వివాదాలు ఉండకూడదు, ఫ్రీ ఫ్రమ్ ఎన్కంబరెన్సెస్. నేను బ్యాంకులో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు చాలా చేశాను. బారోయర్స్ ఎందరో ఆ లబ్ధి పొందారు. టైప్స్ ఆఫ్ లోన్స్: టర్మ్ లోన్ వర్సెస్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంకులు సాధారణంగా 2 రకాల మార్టిగేజ్ లోన్స్ ఇస్తాయి. టర్మ్ లోన్ మీరు తీసుకున్న మొత్తంపై మొదటి రోజు నుంటే వడ్డీ పడుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఇది చాలా లాభదాయకం. ఉదాహరణకు, మీకు 5 లక్షల లోన్ శాంక్షన్ అయితే మీరు ప్రస్తుతం 1 లక్ష వాడితే ఆ లక్ష పైనే వడ్డీ పడుతుంది. మిగిలిన 4 లక్షలపై వడ్డీ పడదు. దీన్నే రన్నింగ్ అకౌంట్ అంటారు. అయితే దీని వడ్డీ రేటు టర్మ్ లోన్ కంటే 0.5% ఎక్కువ ఉండవచ్చు. లోన్ మొత్తం మరియు వడ్డీ రేటు: మీరు ఎంత లోన్ వస్తుంది అనేది 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆస్తి విలువ: సాధారణంగా మార్కెట్ విలువలో 50% వరకు లోన్ ఇస్తారు. ఉదాహరణకు 10 లక్షల ఆస్తి ఉంటే 5 లక్షల లోను పొందవచ్చు. మీ ఆదాయము: గత 3 ఏళ్ల మీ వార్షిక ఆదాయానికి 3 రెట్ల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు సాధారణంగా వేరియబుల్ పద్ధతిలో ఉంటుంది. అలాగే కనీస లోన్ మొత్తం 1 లక్ష నుండి మొదలవుతుంది. కావలసిన పత్రాలు, డాక్యుమెంట్స్ అండ్ ఫీజెస్: బ్యాంకు వారు అడిగే ముఖ్యమైన పత్రాలు: గత 3 ఏళ్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR మరియు బ్యాంక్ స్టేట్మెంట్, ఒరిజినల్ సేల్ డీడ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటే ఆ ఆస్తిపై వేరే అప్పులు లేవని నిరూపించే పత్రం, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు, గుర్తింపు కార్డులు, పాస్పోర్ట్స్ అండ్ ఓటర్ కార్డ్స్, ఆధార్. ఖర్చులు: లోన్ మొత్తంలో సుమారు 1% ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అదనంగా లాయర్ ఫీజు, వాల్యుయేషన్ ఛార్జీలు బారోయర్స్ భరించాల్సి ఉంటుంది. చెల్లింపులు మరియు హెచ్చరిక: టెన్యూర్ అండ్ రిస్క్స్. ఈ లోను తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 7 ఏళ్ల సమయం ఉంటుంది. ఒకవేళ మీరు EMI సరిగ్గా కట్టకపోతే అదనంగా 2% పెనాల్టీ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంకా ఎక్కువ కాలం డిఫాల్ట్ అయితే బ్యాంకుకు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసే హక్కు ఉంటుందని గుర్తుంచుకోండి. అదనపు సమాచారం: నా బ్యాంకింగ్ అనుభవంతో నేను చెప్పే చిన్న సూచన: లోను తీసుకునేటప్పుడు అది చట్ట విరుద్ధమైన పనులకు లేదా స్పెక్యులేషన్ పనులకు వాడకూడదని బ్యాంకుకు హామీ ఇవ్వాలి. మీరు కో ఓనర్గా లేకపోయినా ఆస్తి యజమాని ఖచ్చితంగా కో అప్లికెంట్గా ఉండాలి. SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తున్నాయి. ఫైనల్గా చూశారుగా, మీ దగ్గర ఖాళీగా ఉన్న ఆస్తిని ఆర్థిక అవసరాల కోసం ఎలా వాడుకోవచ్చో ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీక్షకులకు నా విన్నపం: మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మీ ఫక్రుద్దీన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.